బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. కొద్దిసేపు మాతో ఉండండి. ఈ మహాజ్ఞానంలోని సంగతులను గ్రహించి జీవించగలుగుతారు. విని మమ్మలను మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారము మా బ్రతుకులను నడిపించుకోగలుగుతాం. సహాయపడాలని వేడుకుంటూ చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం ఎంత పటిష్టమైనదో కుమారుడు మాట్లాడినప్పుడు మీరు విన్నారు. నేను ఇంకా 2 రోజులు ఈ పట్టణంలో మీ మధ్య ఉంటాను. ఈ పట్టణంలో ఎవరైనా జ్ఞానవంతులు అని అనుకున్న వాళ్ళు కానీ, ఒక సబ్జెక్ట్ మీద నేను ఒక స్కాలర్ని అని కానీ ఎవరైనా అనుకుంటే, ప్రొఫెసర్ని అని కానీ, మాస్టర్ని అని కానీ, అలాంటి వాళ్ళందరినీ తోడుకు రండి. ఎందుకంటే అందరిలా నేను వాక్యం చెప్పాను. ఒక 10 పాటలు, ఒక 20 జోకులు, 3 గంటల దీర్ఘ ప్రసంగాలు నేను చేయను. 45 నిమిషాలు తప్పితే 1 గంట ముగించేస్తాను. కనుక మీ స్నేహితులు జ్ఞానవంతులైన వాళ్ళు, నేను మహాజ్ఞానిని ఖమ్మం పట్టణంలో ఎవరైనా అనుకుంటే అలాంటి వాళ్ళందరినీ తీసుకురండి. బైబిల్ ఎంత గొప్పదో దాని విశిష్టతను చెప్తాను. దేవుని పిల్లలారా, ఈ టైటిల్ కట్టె మిగిల్చిన కన్నీటి గాలనే ఒక టైటిల్ మరి చూశాను. దీనికి సరైన ప్రకటన, ప్రచురణ, అడ్వర్టైజ్మెంట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అలా చేస్తే ప్రజలు ఆశ్చర్యపోయి వచ్చేవాళ్ళు. అది లోకి మీరు వచ్చారు కనుక విద్యులు అనుకున్న వారిని, పండితులు అనుకున్న వారిని తీసుకురండి. ఈ టైటిల్ నేను రాసేటప్పుడు కవుల కళాల్లో రాణి కథ, పండితుల పాండిత్యంలో లేని కథ, అభ్యుదయాల అంగడిలో దొరకని కథ, జ్ఞానుల జ్ఞానానికి అందని కథ, మనదైన నేటి భయంకర గాదే కట్టెని వీసిన కన్నీటి కథ. ఏదో నాటకం, డ్రామా,
సినిమా అనుకుంటారేమో. అసలు ఈ రోజు నుంచే వినాలి ప్రజలంతా. మొదటి భాగం మిస్ అయ్యారనుకోండి, 2, 3 భాగాలు అర్థం కావు వాళ్ళకి. ప్రపంచంలో మనిషి ఎన్నో సాధిస్తున్నాడు. సాధనలో కొన్ని నేర్చుకుంటున్నాడు. కానీ తాను ధరించిన ఈ శరీరము దానిని కట్టే అనొచ్చు. శరీరము, దేహము, కట్టే ఇవన్నీ ఒకటే. ప్రపంచంలో మనిషి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది శరీరాన్నే, భార్యను కాదు, భర్తను కాదు, పిల్లలను కాదు, డబ్బును కాదు, అంతస్తును కాదు, అధికారాన్ని కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రేమించేది ముందు తన శరీరాన్ని. శరీరానికి పోయే కాలం వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదండి, నన్ను మాత్రం చావనవకండి అని ప్రాధాయపడతాడు. అంటే అది ఉంటేనే డబ్బు, అది బ్రతుకుంటేనే పదవి, అది బ్రతుకుంటేనే పరువు, ప్రతిష్ట. అది లేని నాడు ఎన్నుంటే మాత్రం సుఖమైంది. ఢిల్లీ వీధుల్లో తనకున్న నైపుణ్యతతో సంజయ్ చిత్ర విచిత్రాలు సక్సెస్ స్వీట్ చేసినట్టుగా విమానాన్ని నడిపాడు ఒకరోజు. అది నేల కూలిపోయింది, మీ అందరికీ తెలుసు. అప్పుడు అతని దగ్గర ఉన్న కీస్ కోసం ఆనాటి ప్రధాని ఇందిరా తల్లి, కన్న తల్లి, అతని శవం దగ్గర వెతుకుతుంది. శవమైపోయాడు కనుక అతి ప్రాముఖ్యమైనది ఒకటని అతి తాళపు చేరుకోవటం. దాని విలువ ఎంతో తెలుసా? 434 కోట్ల రూపాయలు. ఆ తరువాత 21 తుపాకీ గుళ్ళతో శరీరం అంతా తెల్లడిగా మారిపోయింది ఆమెది. అదే ఢిల్లీలో. ఆ 434 కోట్లు రాజీవ్కి వచ్చాయి. 91 మే 21 రాత్రి 10:21 శ్రీపెరంబదూరులో అతని కట్టే కనబడకుండా పోయింది. ఎవరిది డబ్బు అంట? ఎవరికి కావాలి? శరీరం ఉంటేనే, కట్టే ఉంటేనే. నా భర్త బ్రతుకుంటే నేను ఎంతగానో నా బిడ్డలతో ఆనందించేదాన్ని. ఆనాడు సోనియా, ఒకనాడు సోనియా గాంధీ ఈ మధ్య క్యాబినెట్కి వచ్చింది. నా భర్త ఐస్ క్రీమ్ అమ్ముకున్నా నా భర్త బ్రతుకుండేవాడేమో అని స్టేట్మెంట్ ఇచ్చింది ఒకనాడు. దేవుని పిల్లల మనస్సు, ఈ శరీరంలో మనస్తత్వ శాస్త్రం అని ఒకటి ఉంటాయి. మీకు ఎన్నో సైకాలజీలో వస్తుంది. పీజీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. విలియం వూల్స్ అనేవాడు
ఈ మనస్తత్వ శాస్త్రానికి సరైన అర్థాన్ని వ్రాశాడు అని మీరు అనుకోవచ్చు. సైకాలజీ చేసిన వాడు, చదివిన వాడు. కానీ అతనికి తెలియనిదే నేను చెప్పేది బైబిల్ నుండి మీకు. కారణం, ఈరోజు ఎక్కడ శాస్త్రము అని కేక వేసినా ఒక నాస్తికుడు, ఒక హేతువాది, ఒక జ్ఞానిని చెప్పుకునేవాడు బైబిల్ని చూడగానే నీరసంగా మాట్లాడతారు. మత గ్రంథం ఏంటని. అలాంటి వాళ్ళు చూస్తే జాలి వేస్తుంటుంది నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ప్రపంచంలో చాలా మందిని ఓడించి మీ పట్టణంలో మీ మధ్య నిలబడ్డాను నేను జ్ఞాని అనుకుని విర్రవీగిపోయిన ఎలాంటి వాడినైనా బైబిల్ ముందు తలదించేటట్టు చేశాను. అందుకే మా బోధ ఏదో ఎన్నికలు చేసి మిమ్మల్ని నమ్మించే పరిస్థితి మా దగ్గర ఉండదు. రోగం పోతుంది, ప్రభువుని నమ్ము. నెప్పిపోతుంది, ప్రభువుని నమ్ము. బిడ్డలు పుడతారు, ప్రభువుని నమ్ము. మేడ కట్టుకుంటావు, ప్రభువుని నమ్ము. పొలం కొనుక్కుంటావు, ప్రభువుని నమ్ము. శరీర అవసరాలకు ప్రభువును నమ్ముకొనుట భయంకరమైన సంగతి. మీరు మొదట తెలుసుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ బాడీ, ఈ శరీరం గురించి అనేక సంగతులు మీరు వినబోతున్నారు. కట్టే అందువలన శరీర అవసరాలను తీర్చుకోవటానికి యేసుని నమ్ముతావా? యేసును నమ్మించటానికి భౌతికముగా కనబడే కొన్ని కార్యక్రమాలు చేయాలా? బైబిల్ నమ్మవా? మొదటి కొరింథీ 15:29. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19. ఈ జీవితకాలం మట్టుకే, జీవితకాలం అంటే శరీరానికి ఉంటుంది. జనన మరణ దినముల మధ్య ఉన్నది. జనన మరణ దినముల మధ్య ఉన్నది జీవితకాలం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల రోగం పోవాలను, ఉద్యోగం రావాలను, బిడ్డలు కావాలను, ఈ జీవిత కాలంలో ఈ శరీరానికి అవసరమైన వాటి కొరకు నీవు ప్రభువును నమ్మితే నిన్ను కొలుస్తున్నాడు దేవుడు. అలాంటి నమ్మకం ఒకవేళ నీకుంటే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఎంత ఘాటుగా ఉందండి మాట. అవసరానికి ప్రభువు నమ్ముకుంటావు అని వస్తున్నాడు. అవసరాలకు ప్రభువు నమ్ముకుంటావని ఎందుకు అలా మారిపోయావు? అదే నీ శరీరపు మంత్రం. ఈ శరీరము దాని పుట్టుక, దాని గాథ వినండి. ఈ శరీరాన్ని అసలు దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే బైబిల్ చూడాల్సిందంటే
కథలు చెప్పను. ఆదికాండం 2:7 దేవుడని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి అనంది. ఈ మట్టితో దేవుడు ఆకారాన్ని నిర్మించాడు. ఈ మానవ ఆకారం, దీని నిర్మాణం ఉంది చూశారు. దాని మీద ఒక శాస్త్రం ఉంది ప్రపంచంలో. జాగ్రత్తగా వినాల్సిందండి. నడినెట్టు నుండి అరికాలు వరకు అంటాం. ఇది ఒక ఆకారం. ఈ ఆకారానికి ఒక శాస్త్రం. దాని పేరేంటో తెలుసా మీకు? మానవ ఆకార నిర్మాణ శాస్త్రం లేదా పిండోత్పత్తి శాస్త్రం. ఆ శాస్త్రానికి కూడా ఈ శరీరం ఎలా పుట్టింది అన్నది తెలీదు. రేపు డాక్టర్ని అడగండి, ఈ శరీరం ఉంది చూశారు మనం ధరించుకున్నది, ఇది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? అంత సింపుల్ గా సంగతి తెలియదు అంటారేటండి. మా అమ్మ గర్భంలో నుంచి వచ్చాను అంటారు మీరు. అక్కడ నుంచే కనబడింది శాస్త్రానికి. వెనక కనిపించలేదు కనుక చెప్పలేదు. దేవుని పిల్లలారా, నేల మంటితో నిర్మించాను అన్నాడు దేవుడు. ఎందుకు ఈ ఆకారాన్ని మంటితో నిర్మించాడు, ఎలా అని ప్రాముఖ్యమైన సంగతులు మీరు వినాలి. దేవుడు మహాజ్ఞాని. అతని మహోన్నతమైన జ్ఞానంతో ఒక ఆకారాన్ని చేసుకుంటున్నాడు ఆయనే. ఇంకా చదివారు కదా, నేల మంటితో నరుని నిర్మించి ఒక ఆకారాన్ని చేసుకుంటున్నాడు. మీరు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, మనం ఇల్లు కట్టుకుంటాం. మన ఇల్లు మన ఇష్టం, మన ఇల్లు మన ఇష్టం. మీ కష్టంతో మీ ఇల్లు కట్టుకున్నప్పుడు వంటగది, పడక గది, వరండా, స్నానాల గది మీ ఇష్టం వచ్చినట్టుగా గదులను మీరు కట్టుకుంటారు. కిటికీ, ద్వారం, వెంటిలేటర్, అన్ని సుఖాలు మీకు కలుగునట్లు మీ ఇల్లు మీ ఇష్ట ప్రకారము కట్టుకుంటున్నారు. గమనించాలి. దేవుడు మానవ ఆకారాన్ని కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు, మట్టితో చేస్తున్నాడు. చేసేటప్పుడు ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, మానవ ఆకారము అనగా శరీరములో అనేక అవయవాలను నిర్మిస్తున్నాడు ఆయన. నీకు అవసరమన, దేవునికి అవసరమన? పెద్ద ప్రశ్న. మానవ శరీరములో నిర్మితమవుతున్న అవయవాలు నీకు అవసరమన, దేవునికి అవసరమన? మొదటి మానవుడైన ఆదాముకి ఆకారాన్ని నిర్మిస్తున్నాడు. ఆ ఆకారములో, ఆ మట్టి బొమ్మలో ఆదాము లేడు. నిర్జీవమైనది.
జీవము లేనిది. ఇంకా ఆదాము ఆ శరీరములోకి రాలేదు. నా పేరు సుందరరావు. శరీరములోనికి నేను రావటం నీకు తెలియకపోవచ్చునేమో కానీ శరీరములో నుండి పోవటం నీకు తెలుస్తుంది. ఎంత వాస్తవమో మీరు ఆలోచించాలి. మరణించాను అనుకోండి. మన సాంప్రదాయ ప్రకారంగా ఒక పొడవాటి పెట్టెను తయారు చేయించి ఆ పెట్టెలో ఈ ఆకారాన్ని స్నానం చేసి కొత్త బట్టతో చుట్టి వాసన రాకుండా పరిమళాలు జల్లి పూలు లాంటివి మీద వేసి మీరంతా చూడవస్తారు. అప్పుడు ఏమనుకుంటారు, ఏమంటారు? సుందర్రావు మీరండి, వారు పోయారు అంటారు. మరి పెట్టెలో ఉన్నది ఎవరండి? సుందర్రావు లేరండి, వారు పోయారండి అంటారు. మా ఆవిడని అడిగితే, మా అబ్బాయిని అడిగితే మా నాన్నగారు లేరండి, ఆయన వెళ్ళిపోయారు. ఒక భర్త చనిపోయిన స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ ఆయన లేరా అని అంటే, వారు పోయి 10 ఏళ్ళు అయిందండి అంటుంది. ఇది సమాజంలో మనం వింటున్న వాస్తవాలు. పెట్ట కథలు కాదుకోమంటే పెట్ట కథలు కాదు, పచ్చి వాస్తవాలు. మరి పెట్టెలో ఉన్నది ఎవరు? సుందర్రావు విడిచిపెట్టిన ఒక ఆకారం, శవం. శవం అది. సుందర్రావు లేడని, పోయాడని, అది విడిచిపెట్టబడిన ఒక ఆకారమని, శవమైందని మనం ఒప్పుకొని తీరాలి. అలాగే రామటం. కోపటం ఎందుకు చెప్పానంటే మీరు రామటాన్ని నమ్మటానికి. ఆదాము శరీరములోనికి ఇంకా రాలేదు. రాలేని ఆదాము, తన శరీరములోనికి రాలేని ఆదాము నాకు కళ్ళు పెట్టు, నాకు చెవులు పెట్టు, నాకు కాళ్ళు పెట్టు అని అడగలేదు. అడిగిన దాఖలాలు లేవు బైబిల్లో. దేవుడా నాకు 2 చెవులు కావాలి, 2 కళ్ళు కావాలి, ఏమంటే 2 చేతులు కావాలి అని అడగడం. నేను మా అమ్మను అడగలేదు నాకు ఈ రూపం రావాలని. మీరు మీ తల్లిదండ్రులను అడగలేదు ఈ రూపం కావాలని. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటున్నాం మనం. యేసు బోధలు ఎంత అద్భుతమైనవో ప్రపంచ మనస్తత్వ శాస్త్రాన్ని రాసిన విలియం వూన్స్కు గాని, ప్రపంచ ఆకార నిర్మాణ శాస్త్రవేత్తలకు గాని తెలియని అద్భుతమైన సంగతులు ప్రబోధించిన ఒకే ఒక గ్రంథము ది బైబిల్. నేను నా తల్లిని నాకు ఈ శరీరం ఇమ్మని నేను అడగలేదు. పోయి ఇంకా కొంచెం నేర్కెళ్దాం. నా బిడ్డకు ఈ ఆకారం కావాలని అనుకొని కాలేదు నా తల్లి. ఆలోచిస్తున్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. నా తల్లి నా బిడ్డకు 2 చెవులు, 2 కాళ్ళు, 2 ఇలా శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవము కావాలని అనుకొని అమ్మా బాబు అంత కనలేదు.
వారు అనుకోక, కనిన వారు అనుకొనక, కనబడిన మనము అనుకొనక, మరి రూపము ఎందుకు, ఎవరి కొరకు, ఎలాగూ వచ్చింది అని మనస్తత్వ శాస్త్రాలను ప్రశ్నించాను, చెప్పమన్నాను. చూసారా మీరు ఎప్పుడైనా చదువులో ప్రశ్న? మనస్తత్వ శాస్త్రవేత్తల్ని, మానవ ఆకార నిర్మాణ శాస్త్రవేత్తల్ని, పిండోత్పత్తి శాస్త్రవేత్తల్ని ఎక్కడ ఇండియాలో ఉన్నాడు అనుకున్నారు? వీళ్ళకి అంత సబ్జెక్ట్ ఎక్కడ తెలుసండి బాబు? ప్రపంచంలో. వాళ్ళని అడిగారు, దీనికి సమాధానం మీరు ఏమైనా చెప్పగలరా? అప్పుడు వాళ్ళు ఒక సబ్జెక్ట్ చెప్పారు, మీరు కరెక్ట్గా వినండి. పిల్లల్ని తండ్రికి అంటారా, తల్లికి అంటుందా? పిచ్చిగా ఉంది కదా మాట. తండ్రికి అంటున్నాడు, బాబు మేము తంటున్నాం, నా మాసాలు మా కడుపులో మోచి అని మీరు అంటారు కదా. సైన్స్ ఒప్పుకోదు, మీరు కనరు. కనేది ఎవరో తెలుసండి? ఇక్కడ ఇక్కడ 3 ఆకారాలు ఉన్నాయి, మగ ఆకారం. అదే పిల్లలను కనేది ఎవరో తెలుసండి? మగాగారు. చెప్తా, అక్కడికి వెళితే కానీ ఈ శాస్త్రం వెళ్ళిపోదు. బైబిల్ విశిష్టత ఎంత గొప్పదో చెప్తాను మీకు. వివాహమైన జంట, వివాహమాడిన జంట తొలి రాత్రి, శోభనపు రాత్రి అంటారు. వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించే వేళ తండ్రి నుండి కొన్ని లక్షల కోట్లు పురుష కణాలు తల్లిలోనికి వెళతాయి. కట్టె అన్నది సార్, కట్టె మిగిల్చిన కన్నీటి గారు. ఈ కట్టె గొడవ ఎవరికి తెలుసండి? ఎన్నో కథలు రాశారు ఈ కవులంతా. ఈ కథ మర్చిపోయారు రాయడం. ఈ చెట్టు, అట్టి పంజరం, మంటలు, శ్మశానాలు, భూమికులు, ఈ పెళ్లి అనుకున్నారేమో మీరు. 3వ రోజుకి మీ మతులన్నీ పోతాయి. ముందే చెప్పేశాను. ఎందుకంటే మనిషి ఎరుగవలసిన, తెలుసుకోవలసిన వాస్తవాలు వదిలేసి ఎక్కడికో పోయాడు. ఈ వాస్తవికత, మీ శరీరం గురించినటువంటి చరిత్ర మీకు తెలియటం, నాకు తెలియటం చాలా అవసరం. తండ్రి నుండి వెలువడిన జీవం కణాలు, జీన్స్ అంటాడు ఇంగ్లీష్లో, దాన్ని జన్యువు తెలుగులో, అది తల్లిలోనికి ప్రవేశిస్తాయి. అప్పుడే ఈ దివ్య మంగళ రూపాలన్నీ తండ్రి నుండి వెలువడినవి. అంటే తండ్రి అప్పుడే మనల్ని తల్లిలోనికి పంపించాడు. ఇప్పుడు వెళ్ళి డాక్టర్ అడిగిన అదే చెప్తాడు. తండ్రి నుండి వచ్చింది జీవం. తల్లి అండం విడుదలవుతున్నప్పుడు నచ్చిగా అయితే అప్పుడు తండ్రి కణంతో కలుస్తుంది. అప్పుడు ఈ రూపం ఫామ్ అవుతుంది. అక్కడ తల్లి గర్భంలో రూపం తయారవుతుంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? తండ్రి నుండి. నాయన, డాడీ నుంచి వచ్చాం మనం. తల్లిలోనికి వచ్చేసాం 9 మాసాలకు ముందు, మర్చిపోకండి. అలా వచ్చిన మనము తల్లి గర్భంలో 9 మాసాలలో పిండోత్పత్తి శాస్త్రం పుట్టింది. అక్కడి నుంచి పిండోత్పత్తి శాస్త్రం ప్రారంభమైంది. చిన్ని బిస్కట్ రంగులో ఉన్న అతి చిన్నది ఒక కణం ప్రారంభమవుతుంది.
ఆ ఒక కణం 2 కణాలుగా మారుతుంది. ఆ 2 కణాలు 3 కణాలు, 3 వందలు వందలు వేలు వేలు లక్షలు లక్షల కోట్ల కణాలుగా విభజింపబడతాయి. ఒకే కణము కోట్ల కణాలుగా విడిపోద్ది. ఎందుకు అలా విడిపోవాలి అని అడిగితే శాస్త్రజ్ఞుల్ని వాళ్ళు ఏమన్నారో తెలుసండి, మాకు తెలియదండి అన్నారు. మాకు తెలియదండి అలా తెలియదట. ఎవరికి? మానవాకార నిర్మాణ శాస్త్రవేత్తలకు అంతుపట్టనిదండి ఈ శరీరము. ఈ ఆకారం ఏమనుకుంటున్నారో మీరు, అలాగే తెలియదట. ఇంకా తెలియని మరో సంగతి చెప్పాడు, మీరు ఆశ్చర్యపోతారు. కణ విభజన అన్నాడు దాన్ని. శాస్త్రంలో ఒకే కణం విభజితమై వందలు వేలు లక్షలు కోట్ల కణాలుగా మారిపోయి ఆ కణాలలో కొన్ని మేము మాంసంగా మారిపోతాము అనుకుంటాయట. మన శరీరంలో మాంసం ఉందా? ఉందా? మేము మాంసంగా మారిపోతాము అంటాయి. కొన్ని కణాలు మేము ఎముకలుగా మారిపోతాము, కొన్ని కణాలు మేము చర్మముగా మారిపోతాము, కొన్ని కణాలు మేము నరములుగా మారిపోతాము. ఈ శరీరంలో ఏమనేస్తారు ఆలోచించండి. మాంసము, ఎముకలు, నరములు, చర్మము ఎన్ని రకాలుగా మారిపోతున్నాయో చూసారా? ఒకే కణము విభజింపబడి కోట్ల కణాలుగా మారిపోయి ఈ కోట్ల కణాలు తల్లి గర్భములో, ఈ కోట్ల కణాలు తండ్రి నుండి వెలువడిన ఒకే ఒక కణము తల్లి అండముతో సంధించి కోట్ల కణాలుగా మారిపోయి ఆ కోట్ల కణాలు ఎముకలుగా, చర్మంగా, మాంసంగా, నరములుగా మారిపోతున్నాయి. ఇవి ఎందుకు మారాలి, ఎందుకు మారుతున్నాయి, మీకేదైనా తెలుసా అని అడిగితే శాస్త్రజ్ఞులు వాళ్ళు అన్నారు, మాకు తెలియదు సార్. సారీ సార్, మాకు తెలియదండి సుందరరావు గారు. ఒక కాలిఫోర్నియా శాస్త్రవేత్త నాకు లెటర్స్ రాసుకుంటాడండి. దేవుడు పిల్లలారా, ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. వాళ్ళకి తెలియదంటున్నారండి. మరి వాళ్ళకి తెలీదా? ఏం జరుగుతుందో చూస్తున్నావు కానండి ఎలా జరుగుతుందో మాకు తెలియదు అన్నారు వాళ్ళు. దేని గురించి? ఈ కట్టె, ఈ శరీరము, మీరు ధరించుకున్న ఈ ఆకారాల గురించి ప్రపంచ శాస్త్రం చెబుతున్న జవాబు. ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం, కానీ ఎలా జరుగుతుందో మాకు తెలియదు. అంతెందుకంటే సుందరరావు గారు ఒక విషయం చెప్తారు, మీరు నవ్విపోతారు అన్నారు. ఏంటండి అంటారా? మీరు నవ్వుతారు. ఇప్పుడు మనకి చెయ్యి ఉంది. ఈ చేతికి 5 వేళ్ళున్నాయి. ఒకదాని పేరు బొటన వేలు, ఒకదాని పేరు చూపుడు వేలు, ఒకదాని పేరు మధ్యపు వేలు, ఒకదాని పేరు ఉంగరపు వేలు, ఒకదాని పేరు చిటికెను వేలు. 5 వేళ్ళు ఉన్నాయి. ఈ చిటికెను వేలు అన్నది ఈ చివరనే ఉండాలని దానికి ఎలా తెలుసు చెప్పాలి కదండి. మరి ఈ బొటన వేలు ఈ చివర ఉండాలని దానికి ఎలా తెలుసు? దానికంటే బొటన వేలుగా మారిన ఆ కణములు, చిటికెను వేలుగా మారిన కణములు, ఈ చిటికెను వేలు నరాలు ఉన్నాయి, మాంసం ఉంది, పళ్ళు చెట్టు ఎముక ఉంది, చర్మం ఉంది. అంటే 4 రకాలైన కణములు చిటికెను వేలుని తయారు చేశాయి. కొన్ని చర్మంగా మారాయి, కొన్ని ఎముకగా మారాయి, కొన్ని నరముగా మారాయి, కొన్ని మాంసముగా మారాయి. ఇవన్నీ ఇలా మారడం ఒక విశేషం. ఎంతగా మేము చిటికెను వేలుగా ఈ చివరనే ఉండాలని ఎలా వాటికి తెలుసు? బా, మీకు నరాలు వేడెక్కుతున్నాయా? అర్థం అవ్వకపోతే చల్లబడిపోతాడండి. అర్థం అయితేనే మీకు వేడెక్కుతాయి. ఎలా తెలుసు వాటికి? ఈ చిటికెను వేలు బొట్టనే స్థానానికి వచ్చేసింది అనుకోండి, పొరపాటునే బై మిస్టేక్ మనం ఏదో మిస్టేక్ చేస్తుంటాం.
వంటగదిలో ఉన్నదేమో పడగదిలో పెడతాం, పడగదిలో ఉన్నదేమో బాత్రూంలో పెడతాం. ఎందుకు ఇలా చేశామంటే సారీ సార్ అంటాం. ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి పొరపాట్లు మానవ ఆకారం తయారవుతున్న వేళ తల్లి గర్భంలో ఈ కణములలో ఎందుకు జరగటం లేదు, ఎలా జరుగుతున్నాయి ఆలోచించండి. చెప్పండి అంటారు. అన్నారు మాకు తెలియదయ్యా. ఇది అద్భుతం. మానవ శరీరమే ఒక అద్భుతం. అప్పుడు నేను ఆయనకు ఒక మాట చెప్పాను. ప్రసంగి అందరికీ క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల కాలంలో ఒక మహాజ్ఞాని పుట్టాడు. ఆయన పేరు సొలొమోను. క్రీస్తు పూర్వం 1998 జరిగింది. క్రీస్తు పూర్వం మరో 900. సుమారు 3000 సంవత్సరాల క్రితము నేటికి 3000 సంవత్సరాల క్రితం ప్రసంగి అనే ఒక అమోఘమైన దావీదు కుమారుడు జ్ఞాని, మీ అందరికీ తెలుసు, సొలొమోను. అతడు తన గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ఎంత చక్కటి మాటను రాయించాడో చూడండి. 11:5 చూడాలి గర్భమందు, తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది శాస్త్రవేత్త నీకు తెలియదు. భలే చెప్పాడండి. వెంటనే రాసేసుకున్నాడు. కానీ ఏమన్నాడమ్మా దేవుడు? తల్లి గర్భమందు నీ ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నావో, ఒక కణం 1000 కణాలు, లక్షల కణాలు, కోట్ల కణాలుగా మారిపోయి పొద్దుటి నీళ్ల వంటి ఈ చిన్న కణాలు రాతిగా బలమైన ఎముకలుగా మారిపోతున్నాయంటే ఈ మానవాకార నిర్మాణ శాస్త్రానికి తెలియని సంగతి దేవుని గ్రంథములో అద్భుతంగా 3000 సంవత్సరాల క్రితమే వ్రాయించాడు. అంటే అసలు శాస్త్రానికి ఆరు కూడా తెలియదప్పటికే. ఎముకలు తల్లి గర్భములో ఎలా ఎదుగుతున్నావో, కడుపులో చేరినంత రాయకపోతే కంగారు పడిపోతాం. కడుపులో ఏమైనా గడ్డ పుట్టేస్తే నొప్పితో బాధపడిపోతుంటాం. కానీ ఇంత పటిష్టమైన ఎముకలు తల్లి గర్భంలో, ఆ గర్భ సంచిలో నీకు నాకు వచ్చి మనం అలాగ కూర్చొని మన ఆకారాన్ని వృద్ధిపరుచుకున్నప్పుడు ఇచ్చే వండర్, అద్భుతం. అదే దేవుడు అంటున్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నీకు తెలియదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక క్రీస్తు శకము 58వ సంవత్సరంలో సుమారు పౌలు అనే మహాభక్తుడు ఈ గ్రంథాన్ని రాస్తూ క్రీస్తు శకం 17వ అధ్యాయం 37 చూడగా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ, మరి ఏ గింజ అయినా వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. పొలం దున్నేసావు, విత్తనాలు చల్లేసావు, ఇంటికి వచ్చావు, నిద్రపోయావు. కానీ ఆ విత్తనం ఫలించాలని, ఆ విత్తనానికి ఒక పచ్చటి మొలక రావాలని, ఆ మొలక మొక్కగా మారాలని, ఆ మొక్కే వృక్షంగా మారాలని, ఆ వృక్షమే మహావృక్షంగా మారాలని నువ్వేమైనా చేస్తున్నావా అని అడిగారు దేవుడు. నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వు నో, వట్టి గింజనే విత్తుతున్నావు. నీవు పుట్టబోవు శరీరమును విత్తుటలేవు. నీ భార్య దగ్గరకు వెళుతున్నావు. నీవు ఏమంటున్నారు చూడండి. అయితే దేవుడే తన ఇష్ట ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. శరీరం ఎలా వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. నీవు విత్తిన దానికి ఆయన శరీరమును ఇచ్చును. విత్తటం నీ వంతు, ఆకారాన్ని ఇవ్వటం నా వంతు.
కలియటం నీ వంతు, నీ గర్భాన్న ఒక మహాస్వరూపాన్ని రప్పించటం నా వంతు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం ఇది. దేవుని పిల్లలారా, నీ తండ్రి నుండి నీవు వెలువడుతున్నావు. కంటికి కనిపించని దశలో ఒకనాడు తండ్రి కన్నాడు అనగానే మీరు ఇందాక నవ్వుపోయారు కదా. తప్పేదో ఒకటో అధ్యాయం 2వ వచనం చూడండి. మీ బైబిల్ నుంచి ఈరోజు శాస్త్రం చెప్పింది ఈ మాట, ఏనాడో వేదం చెప్పింది. నిన్నెవరు కన్నారో? మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇదేంటిది? చాలా కణాలను ఉండదు కదా, కణాలను ఉండాలి కదండి బైబిల్లో. ఈ జీన్స్ అనేవి ఎలా వచ్చాయో, ఎవరి నుండి వెలువడ్డాయో అన్నది ఈ రోజు ఈ ప్రపంచానికి తెలిసింది. కానీ జీన్స్ అనేది, జీవం అనేది తండ్రి నుండి నీవు రావాలి అన్నాడు బైబిల్లో కూడా. నీవు రావాలంటే నీ తండ్రి నుండి రావాలి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని సహోదరులు. ఇది మగాళ్ళ పేర్లు ఉన్నాయి, మా పేర్లు లేవని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. మీరు మీ వారి నుండి వచ్చిన మీ పిల్లలను మీ గర్భాన్న దాచుకొని రూపాన్ని ఇస్తున్నారంటే కనినది మగవాళ్ళే. ఎంత వందనండి బైబిల్లో, ఎంత చక్కగా రాశాడండి వేదాన్ని. దేవుని పిల్లలారా, ఒక విశేషమైన సందర్భాన్ని చెప్పి మరి ఇవాళ ఆలస్యమైపోయింది కదండి, ముగిస్తాను. ఇలాంటి కట్టె, ఇంత అద్భుతమైన శరీరము, దానికి ఉన్న అవయవాలు నీవు కావాలనుకుని తెచ్చుకున్నవా, నీకు రావాలని తల్లిదండ్రులు ఇచ్చినవా? నీవు కావాలని తెచ్చుకున్నవా? నీవు కావాలని నీ తండ్రి నుండి తెచ్చుకున్నవా? నీకు ఇది కావాలని నీ తల్లిదండ్రులు ఇచ్చినవా? నీవు కావాలని తెచ్చుకున్నవి కావు ఈ అవయవాలు, ఈ శరీరము. ఈ శరీరాన్ని నీకు కావాలని తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆదాము అనే ఆయన అతని శరీరములో ప్రవేశించక ముందే ఆకారాన్ని దేవుడు అతని ఇష్ట ప్రకారంగా చేసుకున్నాడు. ఇప్పుడే చదివారు, మొదటి 15 అధ్యాయం 37-38. దేవుడే తన ఇష్ట ప్రకారము నీవు ఇచ్చిన దానికి శరీరం ఇచ్చును. ఆదాముకు ఈ ఆకారము ఉండాలి అని, ఆదాము ఈ తొడుగులో ఉండాలని, ఆదాము ఈ కట్టెలో ఉండాలని, కట్టెలు నిర్మించినది ఆదాము అవసరమును బట్టో, ఆదాము కోరికను బట్టో దేవుడు చెయ్యలేదు. కానీ దేవునికి అవసరమై కట్టుకుంటున్నారు దానిని. నీ అవసరానికి నీ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన అవసరానికి ఒక ఆకారాన్ని, నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవుడు కట్టుకుంటున్నాడు. మొదటి కొరింథీ, ముగిస్తాను చివరి మాట. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19. మొదటి కొరింథీకి రాసిన పత్రిక 6:19. నీ దేహము దేవుని వలన నీకు ఇవ్వబడింది అంటున్నాడు. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్పేశాడు అక్కడ. దేహము నీది అనుకుంటున్నావా? నీ దగ్గర ఉంది కనుక నీది. అడ్డు తిరిగితే ఇల్లు నాదే అంటావు. ఖాళీ చేసేసాము, మాది కాదండి ఖాళీ చేశారంటావు. ఈ దేహములోనికి నీవు వచ్చావు, ఎక్కడి నుంచో వచ్చావు. మళ్ళా చదవండి మాట. నీ దేహము దేవుని వలన నీకివ్వబడింది. ఎంత మంచి మాట్లాడుంది.
దేహము దేవుని వలన నీకివ్వబడింది. ఇంకా ఎందుకు ఇవ్వబడిందంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలని. అంటే దేవుడు నివసించటానికి ఒక దేవాలయాన్ని కట్టుకున్నాడు అని అర్థమైపోతుంది ఇక్కడ మనకి. ఈ శరీర నిర్మాణం అంతరార్థం అప్పుడు బయటకు వచ్చింది. ఈ ఆకారాన్ని దేవుడు ఎందుకు మట్టి నుండి చేశాడో అన్నది ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఆయన ఇల్లు ఆయన కట్టుకుంటున్నాడు. చాలా కాలం తర్వాత ఒక మహాభక్తుడు ఇందాక ప్రసంగ రాశాడు చూసారు. ఆయన తండ్రి దావీదు, దేవుడా నీకు ఒక మంచి ఇల్లు కట్టేస్తామన్నారు. మామూలు ఇల్లు కాదు, బంగారంతో కడతామన్నారు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? నువ్వు కట్టే వాటిలో నేనుంటానని ఎలాగనుకున్నావయ్యా దావీదు, సొలొమోను? నేను కట్టే ఇళ్లలో నేనుంటానా? నా సింహాసనం ఏంటో తెలుసా? నేను కూర్చునే కుర్చీ ఆకాశం. నేను కాలు పెట్టుకునే పీట ఏంటో తెలుసా? నీవు నివసిస్తున్న భూగోళం. నాలాంటి ఇంత శక్తి స్వరూపుని కొరకు నీలాంటి వాడు ఎలాంటి ఆలయాన్ని కడతాడయ్యా నాకు? నువ్వు కట్టే వాటిలో నేను ఉండలేను. నేను నాకు అవసరమైనట్టుగా డిజైన్ చేసుకుంటాను, నా ఇంటిని కట్టుకుంటాను అనే ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ కాళ్ళు ఒక విచిత్రమైన ఆకారాన్ని తయారు చేశాడు ఆయన ఉండటానికి. తయారు చేసి ఆయన ఉండటానికి తయారు చేసిన దానిని నీకప్పగించాడు. ఇది కట్టె. నా కండ ఎలా ఉంది, నా మీసం ఎలా ఉంది, నా సొగసు ఎలా ఉంది అని అర్థం ముందు నిలబడుతూ పొంగిపోతుంటాం ఏదో మందైనట్టు. మందండి, మంద. డాక్టర్ గారు దగ్గర చెప్తాను, డాక్టర్ గారు నా కన్ను బాగులేదు అంటారు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి. మరి కార్డియాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటాం. డాక్టర్ గారు నా గుండె బాగులేదు అంటారు. నా కన్ను బాగులేదు, నా ముక్కు బాగులేదు, నా గుండె బాగులేదు, నా ఒంట్లో బాగులేదు అన్నప్పుడు ఏ డాక్టర్ అని ఇంతకు నువ్వు ఎవరని అడుగుతాడా? నా కన్ను బాగులేదు అన్నావు, నా గుండె బాగులేదు అన్నావు, ఇంతకీ నా అంటున్నా, ఇంతకీ నువ్వెవరు అని అడుగుతాడా? ఆయనకి పుస్తకాల్లో చెప్పలేదు అది. వైద్యశాస్త్రంలో అది కూడా రాయలేదు. మనం అనటంలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇదిగో నా కళ్ళజోరు, ఇది నా చొక్క, ఇది నా గడియారం, ఇది నా ఒళ్ళు. నేను కాదు, నేను లోపల ఉన్నాను, ప్రస్తుతం ఇందులో ఉంటున్నాను. ఉండటానికి గల కారణం ఏంటంటే దీనిని చేసి ఒక ఆయన నాకు ఇచ్చాడు, ఆయన ఉండటానికి జాగ్రత్త పెట్టమని. ఒక జమీందారు ఒక భవంతి కడతాడు, అందులో ఉన్నవాడు ఆ జమీందారు, ఆ తర్వాత దాన్ని కాపలా కాసేవాడు. అవునా కాదా? ఆ కాపలా కాసేవాడు అందులో తిరుగుతాడు, మేడంతా తిరుగుతాడు, భవంతంతా వస్తాడు, భవంతలో ఉంటాడు. ఆ అనుభవించే యజమానుడు కూడా ఆ భవంతులోనే ఉంటాడు. ఇంతకీ దీనిని కట్టినవాడు, దీనిని చేసినవాడు నీ దేవుడు, ఆయన అధికారి. మనమెవరు మరి? కాపలాకు వచ్చిన మనము దేవుని ఆలయాన్ని దోచుకొని లాగేసుకొని దేవుడితో ఏమంటున్నావు తెలుసా? నువ్వు మరీ ఉండాలనుకుంటే దేవుడా ఆ కొండ మీద చిన్న గుడి కడతావు, అందులో సెటిల్ అయిపో అంటావు. లేకపోతే ఊరుకు దూరంగా ఒక పెద్ద గంట కట్టి దాని మీద తిరిగేసి అందులో పెట్టి తాళం వేస్తాం, మీరేమో నెట్లెక్ట్ కాగలరా అని అడుగుతాం. దేవుడు కొట్టుకున్న ఇంటిలో నువ్వు ఉండనియకుండా నీవు కబ్జా చేసావంటావు మన భాషలో. నీవు దోచుకున్నావు దీనిని, నీవు దీన్ని స్వాధీనపరుచుకున్నావు. నీ కన్న తండ్రిని నీలో ఉండనియకుండా బయటికి పంపావు. కట్టె మిగిల్చిన కన్నీటిగా శరీరం ఎంత భయంకరమైనదో దాని
పరిస్థితి ఎలా మారిపోయిందో మీరు వింటున్నారు. ఆయన ఇష్ట ప్రకారంగా ఆకారాన్ని చేసుకున్నాడు ఆయన ఉండటానికి. అందుకంటున్నాడు గ్రంథకర్త, మీరు మీ సొత్తు కాదు. ఇలా చదివిన దాంట్లో 19 రోజుల్లో చివరి మాట ఏమనుందంటే, మీరు మీ సొత్తు కాదు. ఇది మీదనుకుంటున్నారా? ఇది ఈ ప్రాపర్టీ మీదనుకుంటున్నారా? ఈ శరీరం అనే ప్రాపర్టీ ఎవరిది? సంస్థలు అనుకుంటున్నారా? గవర్నమెంట్ అనుకుంటున్నారా? మీదనుకుంటున్నారా? ఈ శరీరం అనే ఈ ప్రాపర్టీ దేవునిది. అందుకే చదవండి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. కళ్ళు ఆయనవి, చేతులు ఆయనవి, నీ సొగసు ఆయనది, నీ చెవులు ఆయనవి, నీ స్వరము ఆయనది, నీ చేతలు ఆయనవి, నీ ఆలోచనలు ఆయనవి. సజీవమైన జీవము గల ఆలయాన్ని కదిలేది, మాట్లాడేది, చేసేది, ఆలోచించే ఆలయం కావాలి. కానీ సిమెంటుతోనో స్టీలుతోనో లేక గంధపు చెక్కలతోనో దేనితోనో తయారు చేసిన నిర్జీవమైన మాటలు లేని, కదలిక లేని కన్స్ట్రక్షన్స్ అతనికి అవసరం లేదు. ఎవరు నీవు? ఎవరిది శరీరం? మీద కట్టుకున్నవానిది. ఆదాము కావాలని కట్టించుకోలేదు దాన్ని. ఆదాము రాకముందే దీనిని తెచ్చుకున్నాడు. కావాలని తల్లి నిన్ను కాలేదు, ఇది కావాలని కోరుకొని నీ తల్లి చేత శరీరాన్ని తెచ్చుకోలేదు. ఇది ఈ రోజు మీరు నేర్చుకున్నారు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. రేపు మాట్లాడదాం మంచి భాగాన్ని. ఎంత ఏమైతుంది కదండి, 10:30. దయగలిగిన మా తండ్రి, ఈ ఖమ్మంలో మీ పిల్లలతో ఈ కట్టె అన్న దాని గురించి శాస్త్రాలకు అందరి అమోఘమైన సంగతులు వేదము నుండి చూపించాను. ఆలోచిస్తున్నారు మీ పిల్లలు. రేపు ఎల్లుండు ఈ మహాశాస్త్రాలకు అందరి మహావేదాన్ని మీ పిల్లల ముందు పరచబోతున్నాను. అనేక మంది విని ఆశీర్వదింపగలుగుటకును, అనేక మంది మనోనేత్రాలు వెలిగింపబడుటకును సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్ర నామాన్ని ఈ ప్రార్థన తమకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.